టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కొంతమంది సీనియర్లను కాదని జూనియర్లను మంత్రివర్గంలో తీసుకున్నారు చంద్రబాబు. భవిష్యత్ అవసరాల దృష్టితో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. నారా లోకేష్ సూచనతో మంత్రివర్గంలోకి వచ్చిన వారు మరికొందరు. అయితే ఏపీ కేబినెట్లోని కొంతమంది మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు గుర్రుగా ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఒక యువ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ముఖ్యంగా విద్యుత్ శాఖపై తీవ్ర అసంతృప్తితో సీఎం చంద్రబాబు ఉన్నారని ప్రచారం జరుగుతూ ఉంది. ట్రూ డౌన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీలను తగ్గించింది. ఛార్జీలు తగ్గించడం ఉమ్మడి ఏపీలో ఇదే తొలిసారి. కానీ దీనిపై విద్యుత్ శాఖ ప్రజల్లోకి బలంగా వెళ్లకపోవడంపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున ఛార్జీలు తగ్గిస్తే ప్రచారం చేసుకోకపోతే ఎలా అంటూ కేబినెట్ సమావేశంలో చంద్రబాబు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంటే ఏం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ను చంద్రబాబు మందలించినట్టుగా తెలుస్తుంది. అయితే కేబినెట్ సమావేశం జరిగిన ప్రతిసారి మంత్రులపై ఇటువంటి ప్రచారం జరగడం సర్వసాధారణంగా మారింది. ఇందులో ఎంత మాత్రం నిజం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉన్నాయి. వాస్తవానికి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కోస్తా, రాయలసీమ జిల్లాల నుంచి 4 మంత్రులపై వేటు అని ఎప్పటినుంచో ప్రచారం సాగుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం అటువంటి చర్యలకు దిగలేదు. ఇప్పుడు మంత్రి గొట్టిపాటి రవికుమార్పై వేటు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. కేబినెట్ సమావేశం జరిగిన ప్రతిసారి మంత్రుల వ్యవహార శైలి చర్చకు వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది మంత్రులకు ఉద్వాసన తప్పదని ప్రచారం అయితే జరుగుతుంది. కానీ కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు మాత్రమే అవుతూ ఉంది. సాధారణంగా మంత్రివర్గంలో మార్పులను 2 ఏళ్లకు ఒకసారి జరుపుతారు. గతంలో జగన్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల తర్వాత మార్పులు చేపట్టింది. కానీ చంద్రబాబు సర్కార్లో అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత నుంచి వింత ప్రచారం జరిగింది. మంత్రుల మార్పు ఉంటుందన్నది దాని సారాంశం. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. మంత్రులకు ఎమ్మెల్యేలకు సమన్వయం లేదు. ఇన్ఛార్జ్ మంత్రుల మాట ఎమ్మెల్యేలు లెక్క చేయలేదు. అసెంబ్లీ సమావేశాల్లో సొంత ప్రభుత్వం పైన కొంతమంది కూటమి ఎమ్మెల్యేలు దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్యేలకు మంత్రులకు క్లాస్ పీకినా ఎలాంటి మార్పు లేదు అంటూ చంద్రబాబు పలుమార్లు సీరియస్ కూడా అయ్యారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు పట్టించుకోలేదని సొంత పార్టీ నేతల నుంచి గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే రాజకీయంగా గొట్టిపాటి రవికుమార్ బలమైన నేత, సొంత సామాజిక వర్గానికి చెందిన నేత. వైసీపీ గాలిలోనూ గెలిచారాయన. అయితే వైసీపీ ఒత్తిడి చేసినా పార్టీ మారలేదు. అటువంటి గొట్టిపాటి రవికుమార్ పైన చర్యలు తీసుకునే అవకాశమే లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉన్నాయి. గొట్టిపాటి రవికుమార్ను మంత్రివర్గం నుంచి తొలగించడం అంత ఆషామాషి వ్యవహారం కాదని టీడీపీ వర్గాలైతే స్పష్టం చేస్తూ ఉన్నాయి.